ఫ్రెండ్స్, నేనైతే మీతో ఐటీ జాబ్లో ఉన్న డార్క్ సైడ్ రియాలిటీ గురించి అయితే చెప్పబోతున్నాను. జనరల్గా అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ ఐటీ జాబ్స్ అనగానే మంచి పాజిటివ్ వేలో థింక్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద ఆఫీసెస్ ఉంటాయి, బయట చూస్తే అద్దాల మేడలు ఉన్న బిల్డింగ్లు, అందులో చాలా పార్టీస్ జరుగుతుంటాయి, అలాగే ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయని, లక్షల్లో జీతాలు వస్తాయని చెప్పేసి చాలా ఊహించుకుంటుంటారు. ఇవన్నీ కూడా నిజానికి వాస్తవమే, చెప్పుకోవడానికి వినడానికి చాలా బాగుంటాయి. కానీ రియాలిటీలోకి వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అది ఎలాగ ఉంటుందో కొన్ని పాయింట్స్లో మీతో అయితే నేను డిస్కస్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇవైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఒకసారి ప్రాజెక్ట్లోకి డిప్లాయ్ చేసిన తర్వాత, అంటే ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే చాలా అలర్ట్గా ఉండాలి. వన్స్ ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిన తర్వాత నైట్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, అలాంటి టైంలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వీకెండ్స్లో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకైతే కొంచెం అంటే కొంచెం కూడా సమయం అయితే ఉండదు. ట్రిప్స్కి వెళ్ళడానికైనా లేదా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికైనా మీకైతే చాలా వర్క్ ప్రెజర్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే ప్రజెంట్ అయితే కంపెనీస్ సైలెంట్గా లే ఆఫ్ చేస్తున్నాయి. అంటే మీకు ఒక మెయిల్ అయితే వేస్తారు. మీకు ఎలాంటి మెయిల్ వేస్తారంటే, ఇట్లా మ్యాండేటరీ మీటింగ్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వేస్తారు. ఆ మెయిల్ చూసిన తర్వాత ఏదో జనరల్ మీటింగ్ అనుకుని అందరూ కూడా అటెండ్ అవుతారు. అక్కడ ఏం జరుగుతుందంటే, మేము కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని రీస్ట్రక్చర్ చేస్తున్నాము, సో మీరైతే సైలెంట్గా మీ పాటికి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కంపెనీస్ అయితే చాలా సైలెంట్గా లే ఆఫ్ అయితే చేస్తున్నాయి. ఇంకా అలాగే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా, అంటే మీకు ఒక 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అలాంటి క్యాండిడేట్స్ని కూడా బెంచ్ మీద అయితే పెడుతున్నాయి. అలా బెంచ్ మీద ఒక 5 months లేదా 6 months ఉన్న తర్వాత అలాంటి ఎంప్లాయీస్ని కూడా లే ఆఫ్ చేస్తున్నాయి. ప్రజెంట్ 5 to 6 months కూడా పెట్టడం లేదు. జస్ట్ ఒక 2 months అలా ఉంటేనే జస్ట్ మిమ్మల్ని అయితే లే ఆఫ్ చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే స్కిల్ స్ట్రగుల్. అంటే ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 months లేదా 3 monthsకి ఒకసారి మీరు ఏదో ఒక న్యూ టూల్ని అయితే నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. టైం అయితే అస్సలు ఉండదన్నమాట. మనకు ఏదన్నా కొత్త టూల్ కానీ కొత్త టెక్నాలజీ కానీ నేర్చుకుందామంటే ఒంట్లో ఓపిక ఉండదు, టైం కూడా ఉండదు. సో ఇలాంటి స్ట్రగుల్స్ అయితే మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట వన్స్ ఐటీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.